పడుకున్నావంటే లే పైకి వచ్చేసాం. నిన్ను పడుకోనిరా, పాపం టైర్డ్ గా ఉందేమో. టైర్డ్ గా ఉంటదా? ఓయ్ లే. ఎంత తొందరగా కూడా వచ్చేసిందా? ఏ గంట ఆగొద్దామా? లే దిగవే. ఏంట్రా పాపం కాసేపు ఎత్తుకోవచ్చు కదా. అమ్మ బంగారు తల్లి మెల్లగా దిగమ్మా, మెల్లగా దిగాలి. మెల్లగా అంటే దిగు. ఇలా ఇలా ఇలా. చేతులు దించండి. ఇంకా అలాగే ఉంచారే, దించండి. దిగట్లేదు. అమ్మా అయ్యో అమ్మా అమ్మా, చేతులు కిందకి రావట్లేదమ్మా. అయ్యో దేవుడా, నా కొడుకు చేతులు రావట్లేదా? అత్తయ్య గారు నేనున్నాను కదా, పట్టుకోండి. 1 2 3. చెయ్యరా? అయ్యో చెయ్యి. నార్మల్ అయిపోయింది చూడండి. సూపర్ అమ్మా. ఏం తింటున్నావే? కొండలు తింటున్నావా? ఎంత బరువు ఉన్నావో తెలుసా నువ్వు? అమ్మా వాచిపోయింది. అమ్మో నా చెయ్యి. దేవుడా. ఓకే, డబుల్ ఓకే, ట్రిపుల్ ఓకే. దండం పెట్టి చూద్దాం. అమ్మయ్యా ఓకే. నొప్పిగా ఉంది, బాగా నొప్పిగా ఉంది. ఈ దేవుడు అంత ఫేమస్. ఏంటయ్యా నీ ఊరికే చేతులు ఉన్నాయా? మాకు లేవా చేతులు? మేము మోసుకురాలేదా? నీలాగా మేము కుయ్యో మరో అని అరుస్తున్నామా? సైలెంట్ గా దర్శనం చేసుకోవట్లా? ఏదో ప్రపంచంలో నీకే చేతులు ఉన్నట్లు. అంతేనా సార్? అయిపోయిందా? థ్యాంక్ యూ సార్. మబ్బుడి పని కళ్ళు తెచ్చుకున్నా. ఇంక బయలుదేరండి. సభకు నమస్కారం. నువ్వు రా. కళ్ళతో చంపేస్తారండి? ఆ చూపెట్టండి. అమ్మా మధు, నాతో 100 మెట్లెక్కిస్తావా? నా పిక్కలు పట్టుకుపోయేలా చేసి నాకు చుక్కలు చూపిస్తావా? చెప్తానే, చెప్తా. అమ్మా ఏంటన్నా? ఏం లేదమ్మా, మన సూరిగాడి దగ్గర అప్పు వసూలైతే గుడికొచ్చి 108 సార్లు పొర్రుదండలు పెడతానని ఆయన మొక్కుకున్నారు అత్తయ్య గారు. నేనా? అవును, ఇందాక రిక్షాలో వచ్చేటప్పుడు మీరేగా చెప్పారు. తొక్కడానికే టైం సరిపోలేదు. నేనెప్పుడు చెప్పాను? నేను చెప్పలేదమ్మా, నేను చెప్పలేదు. నోర్మయ్ పిచ్చి వెధవా, నా దగ్గర మొహమాటం ఏంట్రా? మొహమాటమా? నువ్వేమన్నా 108 టెంకాయలు కొడతానన్నావా? 101 మందికి అన్నదానం చేస్తానన్నావా? లేదు కదా, పొర్లు దండాలే కదా అన్నావు. అది చేయడానికి భయం ఎందుకు నాన్నా? పైగా మొక్కుకుంది ఈ అమ్మ కోసమే కాబట్టి దేవుడి దగ్గర నాకెలాంటి అభ్యంతరం లేదు నాన్నా. నువ్వు సంతోషంగా పొర్లు దండాలు పెట్టుకోవచ్చు. అమ్మా అమ్మా, తను ఎత్తుకొచ్చేటప్పటికే పులుసు కారిపోయిందమ్మా. మళ్ళీ ఇప్పుడు 108 సార్లు ప్రదక్షిణాలంటే నన్ను ఇక్కడి నుంచి మీరు మోసుకెళ్ళాలమ్మా. మరీ అంత ఓపిక లేని వాడివి ఎందుకు మొక్కుకున్నా? మొక్కు తీర్చకపోతే అయ్యో పాపం రా. ఇదిగో వెళ్ళు, మొక్కు తీర్చుకో వెళ్ళు. ఎన్ని రౌండ్లమ్మా? ఎన్నండి? ఓన్లీ 108. 108? కాసేపట్లో అయిపోతాయండి. రండి 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 మీరు రండి.
హరో హర ఏమండి ఇంకా అయిపోయిందండి లేవండి అవునా ఉమ్. అమ్మయ్యా దేవుడా రక్షించావు నిజంగా రక్షించావు దేవుడా థ్యాంక్ యూ వన్స్ అగైన్ అమ్మా ఏంటన్నా అమ్మ లేవలేకపోతున్నానమ్మా నన్ను కొంచెం లేపండి అమ్మా ఓం హర వస్తున్నా వస్తున్నా అయ్యయ్యయ్యయ్యో. మెల్లగా మెల్లగా అమ్మా జాగ్రత్త అయ్యయ్యో నిజంగానే లేవలేకపోతున్నా అమ్మా జాగ్రత్త హరోం హర ఏంట్రా పిచ్చి సన్నాసి ఎంత దేవుడంటే భక్తులంత మాత్రాన చేతులు అలా పెట్టుకుంటారా దించరా నీకు అలా అనిపించిందా చేతులు కిందకి రావట్లేదమ్మా అయ్యయ్యో రావట్లేదా ఇప్పుడు వెళ్ళారా అత్తయ్య గారు మళ్ళీ మనం యాక్షన్ లోకి దిగాల్సిందే ఒక పట్టు పట్టండి అయ్యయ్యో. 1 2 అమ్మయ్యా ఓకే ఆహా ఓకే అమ్మా ఓకే చేసిన ప్రదక్షిణలు పెట్టిన దండాలు చాలు ఇక బయలుదేరదాం పదండి అయ్యో ఆ? ఆగండి ఆ, ఇలా పొర్లు దండాలు పెట్టిన వాళ్ళు చేతిలో హారతి వెలిగించాలండి భారత మ్మ్. అలా చేతిలో హారతి వెలిగించకపోతే వారి తల్లిగారికి కీడండి అమ్మో నాన్న చేతు నీకోసం కాకపోయినా నా కోసమన్నా వెలిగించరా తప్పదు నాన్న తల్లి ఇది ఏ సంప్రదాయం అమ్మా ఎన్ని సాంప్రదాయాలున్నాయో మీకు తెలుసా అండి తెలీదమ్మా నాకేం తెలుసు తెలీదు చేయి చాపండి మామూలుగా ఎరిగించలేదు అసలు దీంతో పెట్టుకోవడం నాది తప్పు ఛీ! చాపండి ఆ, మ్మ్. అమ్మా అమ్మమ్మా నాన్న నాయనమ్మో అమ్మమ్మో ఈ కష్టం ఏ మగాడికి రాకూడదు చిచ్చి కట్టుకున్న మొగుండన్న కనికరం కూడా లేకుండా చేతిలో కర్పూరం వెలిగించేస్తుందా ఒసే ఉసురు తగిలి నీకు ఒకళ్ళో ఇద్దరో కాదే నీకు 10 మంది పిల్లలు పుడతారే వాళ్ళందరినీ పెంచలేక నువ్వు నీ మొగుడు నానా థూ, నా బతుకు నన్నేం చెప్పించుకుంటానంటే వెరైటీగా నా బొంద అంత నా కర్మ అప్పటికి మా లత నేను చెప్తూనే ఉంది వద్దురా చైతు మనకొద్దురా వద్దురా అని చెప్తూనే ఉంది నేను వినలేదు అంతే ఇంకెలా కాదే లాభం లేదు తాడో పేడో తేల్చుకోవాల్సిందే తేల్చేసుకో ఏంటండి ఏదో తాడో పేడో తేల్చుకోవాలి అంటున్నారు ఏంటి కథ ఓహో నీకు అలా అర్థమైందా నేను తాడో పేడో తేల్చుకోవాలి అనలేదు సావిట్లో పేడేసింది ఆవో గేదో తెలుసుకోవాలి అన్నా అంతే నిజమేనా అబద్ధం చెప్పడానికి నాకేమన్నా భయం అనుకుంటున్నావా అయినా నాకు తెలియక అడుగుతాను నువ్వు ఇంత దారుణాన్ని కొడి కట్టడానికి
నీకు మనసు ఎలా వచ్చిందే ఆ? నేను దారుణాన్ని కొడగొట్టడం ఏంటి? నేనేం చేశాను? ఏం చేసావా? మన పెళ్లిలో నీ కాలు తొక్కడానికి కూడా ఆలోచించున్నాను. క్వింటన్నర బరువుతో రిక్షా తొక్కిస్తావా? మీ కాళ్ళ స్టామినా తెలుసుకోవడానికి తొక్కించాను. చా, 1/2 కేజీ కూడా మోయడానికి ఆలోచించే నాతో నిన్నెత్తుకునేలా చేసి 60 కేజీల బాడీని 100 మెట్లు ఎక్కించలేదు. మీ చేతుల ఎనర్జీ చూద్దామని మోయించాను. ఆహాహాహా, నా తల్లే పరుపు మీద దొరలడానికి కూడా ఇష్టపడని నాతో గుళ్ళో పొర్లు దండాలు పెట్టించావుగా, అవెందుకు చేయించావమ్మా? నాలో ఓపిక ఎంతుందో తెలుసుకోవడానికా? కాదు, ఓర్పు ఎంతుందో తెలుసుకోవడానికి. అలా గుడి చుట్టూ పొర్రుదండాలు పెట్టాలంటే చాలా ఓర్పు కావాలి. అది పరీక్షించాలని దొర్లించాను. సంతోషించామండి. మరి అరచేతిలో కర్పూరం ఎందుకు వెలిగించావు తల్లి? ఆ? మీరు నాలుక మీద వెలిగించలేరని. ఆ? నాలికేంటి? నేను కర్పూరం వెలిగిస్తానని మొక్కుకుంది మీ నాలుక మీదే. వామ్మో, ఏంటే అసలు నీ ఉద్దేశం ఏంటే? నాలికేమైనా హారతి పడలేవనుకున్నావా? 1/2 కిలో కర్పూరం పెట్టి అగ్గిపల్లి అంటించడానికి? అమ్మో, నా వెనకాల ఎన్ని కుట్రలు జరుగుతున్నాయని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఇక నేను క్షమించకూడదే, ఇక నేను వదలను. దెబ్బకి దెబ్బ అబ్బా చేస్తాను. హ, ఏమిటి మీరు చేసేది? గుంజీలు. నాతో పెట్టుకుంటే ఏమవుతుందో ఇప్పటికైనా అర్థమైందనుకుంటా. అయినా మళ్ళీ మీరు నా జోలికి వచ్చారనుకోండి, ఈసారి మీ అమ్మగారిని ఎత్తుకొని కుడిమెట్లు లెక్కించేలా చేస్తాను. జాగ్రత్త. ఏడిసావు. గుడిమెట్లు ఎక్కాల్సింది తల్లి కొడుకులు కాదే, భార్యాభర్తలు, తెలుసా? ఓ, అసలు విషయం మీకు తెలీదు కదూ. అక్కడ అలాంటి ఆచారమే లేదు. నేనే కావాలని లేని ఆచారాన్ని పుట్టించాను, మీతో మోయించాలని. ఓసిని ఆశలో చాలా ఓవర్ అయిపోయిందే. ఓవర్ నైట్ లోపు నీ బండారం బయట పెట్టి మా అమ్మతో నీకు పనిష్మెంట్ ఇప్పిస్తా. జరిగే పనులు చెప్పండి. ఏంటి నిన్ను భరిస్తున్నా కదా అని తక్కువ అంచనా వేస్తున్నావా? మా అమ్మ నిన్ను సపోర్ట్ చేస్తోంది కాబట్టి నీ టార్చర్ భరిస్తున్నాను. లేదంటే లేదంటే ఏం చేస్తారు? రిక్షా బదులు ఎద్దుల బండి లాగుతారా? కర్పూరం ముక్కు మీద వెలిగిస్తారా? ఇలాగే ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఎగురుతూ ఉండవే. సరిగ్గా 24 గంటల్లో దెబ్బకి దెబ్బ తీయకపోతే నా పేరు చైతన్య కాదు. మీరు నన్ను దెబ్బ తీయడం కాదు, తెల్లవారేలోపు నేనే మళ్ళీ దెబ్బ కొడతాను. అలా కొట్టకపోతే నా పేరు మధువే కాదు. ఇది నా ఛాలెంజ్. ఎలా? దించుతాను. నీ తల పొగరు మొత్తం దించుతా. ఇప్పుడు నీకిస్తాగా స్ట్రోకు. అయ్యో, అయ్యో, గుళ్ళో మధు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇప్పటి నుంచి సరిగ్గా 8 నెలలకి నాకు మనవడు పుడతాడు. అయ్యో, అంటే ఈరోజు జూలై 5, అంటే మార్చి 5కి మధు డెలివరీ అవ్వడం, 20 కోట్లు నా ఇంటికి రావడం కన్ఫర్మ్ అన్నమాట. స్వామి, అతి త్వరగా ఈ రోజులు గడిచిపోయేలా చేసేయ్, లేదంటే 2-3 నెలలు తక్కువ చేసేయ్. అక్టోబర్ తర్వాత డైరెక్ట్ గా మార్చికి వెళ్ళిపోదాం స్వామి. అయ్యో, ప్లీజ్ 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 స్వామి, ఈ ఒక్క కోరిక మాత్రం తీర్చు స్వామి. అయ్యో, ఈ ఒకే ఒక్క కోరిక తీర్చు స్వామి, ప్లీజ్ స్వామి, ఒకే ఒక కోరిక. అత్తయ్య గారు, ఏంటి క్యాలెండర్ తో మాట్లాడుతున్నారు? ఏమి లేదమ్మా, ఇందాక నువ్వు గుడి దగ్గర చెప్పిన మాట వల్ల నా కాలు నిలబట్టం లేదంటే నమ్ము. అబ్బబ్బబ్బబ్బా, అవే మాటలు, అవే ఆలోచనలు ఉక్కిరి బిక్కిరి అయిపోయాను తెలుసా.
మిమ్మల్ని అంత సంతోషపెట్టే మాట నేనేమన్నాను అత్తయ్య గారు? అయ్యో అప్పుడే మర్చిపోతా ఎలా అమ్మా? 8 నెలలకే నీకు 12 బిడ్డ పుడుతుంది అన్నావు కదా, ఆ మాట నన్ను చాలా సంతోషపెట్టింది. అలాగే నాకు బిడ్డ పుడితే నాతో పాటు మీకు సంతోషమే. కాకపోతే దానికోసం మీరు చాలా ఆతృత పడుతున్నట్టు కనిపిస్తున్నారు. కారణం ఏంటి అత్తయ్య గారు? అది అది అయ్యో ఎంతైనా నీకు అత్తని మనవడు పుడితే చూడాలని ఆతృత నాకు కాకపోతే ఇంకెవరికుంటుందమ్మా? ఆహా, నిజమే నిజమే. కాకపోతే 9 నెలలకి పుట్టాల్సిన మనవడు 8 నెలలకు పుట్టినా పర్వాలేదు అంటున్నారు కదా, ఏదైనా స్పెషల్ ఉందేమో అని. స్పెషల్ ఏ ఉంటుందమ్మా, నాకు వారసుడు పుట్టడమే స్పెషల్, అంతకు మించి ఏం లేదమ్మా. నాకు కొంచెం పనుంది, ఇప్పుడు వేస్తానమ్మా. మీరు చెప్పకపోయినా ఆ 8 నెలల వెనక ఏదో సీక్రెట్ ఉందత్తయ్యా. మధు 8 నెలలేంటి? ఓ, వినేశారా? మొత్తం ఆ మూల నుంచి వినేసాము. ఏడు సరిగ్గా మొహల్లారు. ఏంటి? మిమ్మల్ని కాదక్క, ఆ మూల నుంచి విన్న వాళ్ళని. ఓహో, సరే గాని ఇంతకీ 8 నెలల గురించి చెప్పలేదు. ఓ అదా, సరిగ్గా 8 నెలల్లో ఈ ఇంటి పెత్తనం నా చేతిలోకి రాబోతుంది. అత్తయ్య గారి బొడ్లో తాళం గుత్తి నా చేతిలో పడబోతుంది. అంటే ఈ ఇంటికి నువ్వే పెద్దందారివా? అవును, 8 నెలల తర్వాత ఇక్కడ నేను చెప్పిందే వేదం. కాదని ఎవరైనా తోక జాడిస్తే కత్తిరించేస్తా, జాగ్రత్త. నాకు లేదు కాబట్టి ప్రాబ్లం లేదక్క. ఏంటది? తోక. అంటే అంటే నాకుందనా? నిన్ను ఆగవే. అమ్మా, తాక నొప్పి నా వల్ల కావట్లేదు. అమ్మా, వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేయాలి. అమ్మా, డాక్టర్ గారు నమస్కారం సార్. చేత నేను మాట్లాడుతున్నానండి సార్. బాగా జ్వరంగా ఉందండి, టాబ్లెట్ ఏదైనా చెప్పండి సార్. క్రోసినా వెంటనే వేసుకోనా? అలాగే సార్. ఒకవేళ సార్ క్రోసిన్ దొరక్కపోతే సార్ విస్కీ, బ్రాండీ, జిన్ను, రమ్ము కలిపి కాక్టైల్ కింద తాగచ్చా సార్? ఈ రేంజ్ లో బిల్డప్ ఇస్తా, నాకు జ్వరం వచ్చినట్టుగా యాక్ట్ చేస్తా. నేను మంచం మీద, అది కింద పడుకునేలా చేస్తా. రాత్రంతా దాంతో నా కాళ్ళు పట్టిస్తా. దాన్నొక రోజు మొత్తం నా పని మనిషిని చేసుకుంటా. ఎలా ఉంది చైతుగాడి ప్లాను? చేతు పడుకున్నాడమ్మా? తెలీదక్కా. ఇందాక టాబ్లెట్ వేసుకోవాలి, పాలు కావాలి అన్నాడు. కాచేసరికి లేట్ అయిపోయిందమ్మా. పర్వాలేదక్కా, నేను తీసుకెళ్తా. లైట్ చాలా వేడిగా ఉన్నాయి, జాగ్రత్త. అలాగే అక్క, నేను చల్లార్చిస్తాను కదా. సరేనమ్మా. ఏమిటి మొగుడు గారు టాబ్లెట్ అన్నారంటే ఏదో స్కెచ్ వేశారని. చూద్దాం ఏ రూట్లో వస్తున్నారు.
చలిగా ఉంది, వణుకొస్తోంది, గుబులొస్తోంది. జ్వరం వచ్చింది మామ, జ్వరం వచ్చింది, జ్వరం వచ్చింది, చైతుకి జ్వరం వచ్చింది, జ్వరం వచ్చింది, జ్వరం వచ్చింది, చైతు గాడికి జ్వరం వచ్చింది. మధు పాప, నువ్వు నా పని మనిషివి. నువ్వు వండేకి కాళ్ళు పట్టు, నా చేతులు పట్టు, కాళ్ళు పట్టు, చేతులు పట్టు, కాళ్ళు పట్టు, చేతులు పట్టు. జ్వరం వచ్చింది, జ్వరం వచ్చింది, నాకు జ్వరం వచ్చింది, జ్వరం వచ్చింది. అమ్మని అంటే జ్వరం వచ్చినట్టు నాటకమాడి నాతో సేవలు చేయించుకుందాం అనుకుంటున్నారా? చెప్తా. నీ తింగర్ ప్లాన్ తిప్పికొట్టి నీకు బొప్పి కట్టేలా చేయకపోతే నా పేరు మధువే కాదు. జ్వరం వచ్చింది, జ్వరం జ్వరం వచ్చేసింది.